అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ అకస్మాత్ వరదల వల్ల లోతట్టు ప్రాంతాలైనటువంటి మంగళగిరి ప్రాంతంలోని దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లోని గ్రామాల్లో పంట అంతా కూడా మునిగిపోవడం జరిగింది. కొల్లూరు మండలం మందరం గ్రామం అండి మాది. మాకు 130 ఎకరం పొలం ఉంది. ఈ ప్రాజెక్టు మూలాన రైతులు చాలా లబ్ధి పొందుతున్నామండి. ఇప్పుడు నీళ్ళు లేవు, నీళ్ళు రావట్లేదు. వచ్చినా కానీ ఈ మిషన్లు వదిలితే ఎమ్మటే లాగేస్తున్న ఈ ప్రాజెక్టు. ఇవాళ ఇక్కడ కొండవీటి వాగు అనేది చాలా ఇబ్బందిగా తయారైంది. ఎప్పటి నుంచో కూడా ఈ వాగు వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ఇవాళకి కూడా మేము రైతులు నష్టపోతూ ఉన్నాము అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాము. సుమారు అవసరం లేకపోయినా కూడా ఆ రోజున 255 కోట్ల రూపాయలు సుమారుగా వెచ్చించి ఈ ప్రాజెక్టు నిర్మిస్తే, మరి ప్రాజెక్టు సరైనదైతే, దాని ఉద్దేశం లక్ష్యం కరెక్ట్ అయితే ఇవాళ 1 ఎకరం పంట కూడా మునగటానికి వీలు లేదు. ఇవాళ ఇంత జరిగినా కూడా ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా వృధా చేసినా కూడా ఇవాళ పెనుమాక, ఉండవల్లి కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పంటలు మొత్తం కూడా మునిగిపోవటం అంటే. మాది తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం. నా పేరు కళ్ళం వీరారెడ్డి. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఈ రాజధాని ఎప్పుడైతే అయిందో ఈ గ్రామాలు తుళ్ళూరు, మందడం, ఈ మొత్తం ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం మొత్తం రాజధాని అయినాక ముందు ఇదంతా వరద ప్రాంతంగా దీంట్లో అని చెప్పి ప్రతిపక్షాలు గొడవలు చేసి నానా హంగామా చేస్తున్న తలకి వరద ప్రాంతంలో రాజధాని కడుతున్నావు నువ్వు అని చెప్పి గొడవ చేశారండి. గొడవ చేసి దానికి సొల్యూషన్కి ఆయన మంచి బ్రెయిన్ ఉపయోగించి ఈ పథకం ఆయనకు మరి ఎందుకు తట్టిందో, గత ప్రభుత్వాల నాయకులు, పెద్ద నాయకులే ఎవరికి తట్టని పథకం లిఫ్ట్ అనేది పెట్టి కొండవీటి వాగు నుంచి లిఫ్ట్ పెట్టి కృష్ణానదిలోకి పంపింగ్ చేయటం వాటర్ అనేది ఒక పథకం పెట్టి 230 కోట్లు దానికి శాంక్షన్ చేసి ఇమీడియట్గా 2-3 సంవత్సరాల్లో ఆ లిఫ్ట్ అనేది కట్టి దీన్ని కృష్ణా రివర్లోకి వాటర్ పంపింగ్ చేసుకుంటా కొండవీటి వాగు అనేది ఉంపు అనేది లేకుండా మాకు చేశాడండి. కొన్ని 100 గ్రామాలు, ఈ 100 గ్రామాల్లో కూడా 1000 ఎకరం భూములు పంటలు కూడా దీని ఫలాలు అనేది వాళ్ళ రోజున మాకు అనుభవం మీద మాకు వరకు అర్థమైపోయిందండి. ఆయన ముందు చూపు మాకు ఉపయోగపడింది. ఆ మునగటం కూడా సుమారు పొలంలో 2.5 నుంచి 3 అడుగుల ఎత్తు నీరు ఇవాళ కూడా నిలబడిపోయింది అని అంటే ఎంత బాధతోటి రైతులు ఉన్నారో. అవన్నీ కూడా మునిగిపోతే రైతులు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ఒక్క ఉల్లే కాదు, అరటి కానివ్వండి, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని పంటలు కూడా ఇక్కడ మునిగిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దీని మీద బాగా దృష్టి పెట్టి ముందు ఈ ముంపు అనేది లేకుండా ఏం చేయాలి ఏంటనేది, దీనికి సొల్యూషన్ మార్గం పర్మనెంట్గా ఏంటనేది బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి లిఫ్ట్ అనేది కొండవీటి వాగు మీద లిఫ్ట్ పెట్టాడు కృష్ణా రివర్లోకి. మరి 3 సంవత్సరాల నుంచి మేము దీని ప్రతిఫలాలు ఏంటో, ఈ లిఫ్ట్ అంటే ఏంటో, దీనివల్ల ఎంత సేఫ్ సైడ్ అయ్యాము మేము, మాకు మునక అనేది మాకు భయం లేదండి.